విషయమేమో ఈ మహారాజుని దేవుని స్తోత్రం కదా. ఈ రోజున మన కన్నీరు తుడిచాడు ఏమండి. ఆ రోజు మనం కన్నీరు పెట్టామేమో, కానీ మనల్ని త్రోసివేయలేదు. మనల్ని కావాలనుకున్నాడు ఆయన. స్తోత్రం కలిగింది కదా. మనల్ని అందరూ ఏం చేయాలనుకున్నాడు? కావాలనుకున్నాడు. మనం వద్దనుకున్నప్పుడు ఆయన కావాలనుకున్నాడు. మనం ఎడమోకం పెట్టినప్పుడు యేసయ్య మనల్ని ఏం చేశాడు చెప్పండి? చాలా తీసుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజు నేను మీతో మాట్లాడే విషయం ఏంటంటే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఈ మొట్టమొదటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ఎవరి బిడ్డలు గాని పెద్దవారు గాని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వరకు కూడా నీ ఇల్లు మామూలుగా ఇల్లు కట్టబడింది, సంతోషం. ఈ ఇల్లు కట్టబడిన తర్వాత ఇంకా కట్టుకోవాల్సిన పెద్ద పని ఉంది. ప్రకాష్కి పెద్ద పని ఉందండి. ఆ బిడ్డ వివాహం చేసుకోబోయే భార్యను కట్టుకోవాలి, పుట్టిన పిల్లల్ని కట్టుకోవాలి, తన తల్లిదండ్రులను రక్షణార్థమై వాళ్ళని సిద్ధపరచుకోవాలి. ఇన్ని పనులు ఆ బిడ్డ మీద దేవుడు పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడునంటే ఇంతకీ జ్ఞానం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. జ్ఞానం అంటే యేసుప్రభువే దేవుని జ్ఞానము, దేవుని శక్తి అని తెలుసుకున్నాం. జ్ఞానమునకు సరైన నిర్వచనం బైబిల్ గ్రంథంలో ఇవ్వబడింది. చూడండి, ఒక మాట మనం చదువుదాం. యోబు గ్రంథం 28 వచ్చింది. యోబు గ్రంథం 28 వచ్చింది. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా మీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఏ ఒక్కటి మర్చిపోతాయండి. మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు. అది చాలండి. జ్ఞానం అంటే ఏంటండి? భయభక్తులే. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివా, నీ జ్ఞానం వచ్చినట్టే అనుకోవచ్చు. నువ్వు భయపడాలి. ఎవరికి భయపడాలి? నువ్వు ఎవరికి భయపడకపోయినా దేవుడికి భయపడాలి. ఎందుకు దేవుడికి భయపడాలి? ప్రతి విషయము ఆయనతోనే ముడిపడి ఉంది. నువ్వు ఇంటికి వచ్చి నిద్రపోవాలా? నిద్ర పట్టాలంటే ఆయన ఇవ్వాలి. ₹1,00,000 మంచం కొను, మంచాన్ని నువ్వు డబ్బులెట్టి కొనగలవు. నిద్ర ప్రభు ఇవ్వాలి. అందుకే బైబిల్ గ్రంథంలో రాశాడు, ఏమన్నాడండి? తన ప్రియులు నిద్రించుచుండగా. చూసారా? తన ప్రియులు ఎవరు నిద్రపోగలుగుతారు? మంచి నిద్రపోగలుగుతారు? టాబ్లెట్లు వేసుకున్నవాడు కాదండి. ఎవరు మంచిగా నిద్రపోతారు? ఆయనకు ప్రియముగా ఉన్నవారు. నీకు ఈరోజు శాంతి లేదా? నీ ఇంట్లో సమాధానం లేదా? నీ ఇంట్లో నువ్వు నిద్ర పట్టని స్థితిలో ఉన్నావా? భయంకరమైన ఆలోచనలు నీకు వస్తున్నాయా? ప్రియమైన సహోదరుల సహోదరి, దేవుని వాక్యము నా ద్వారా నీతో మాట్లాడే విషయం ఏంటంటే, నిద్ర ప్రభువు ఇవ్వాలి. అందుకని నువ్వు ఆయనకు భయపడాలి. కడుపు నిండా ఆకలి తీరే వరకు కూడా ఆహారం తింటున్నాం కదా, మరి మనస్సుకు తృప్తి అయ్యే వరకు నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? అది నన్ను అడ్డుపెట్టి నిన్ను అడుగుతున్నాడు. నువ్వెక్కడ కంగారు పట్టలేదు. ఇక్కడ ఎవరి గురించో దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ కంగారు పట్టలేదు, కానీ భక్తిలో కంగారు పడుతున్నావు. త్వరగా తెవిలి చేసుకునే ఉద్దేశంతో భక్తి చేస్తున్నావు. అందుకే చాలా ఆశీర్వాదాలు నీ చేతి వరకు వచ్చి మరొకరు అనిపించాల్సిన పరిస్థితి లేదు. వద్దు, ఈ రోజు మానుకున్నావు ఆ లక్షణాలు. దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు. పాకైనా వస్తున్నాడు, పందిరైనా వస్తున్నాడు, నిన్ను అందరూ తరివేసినా వస్తున్నాడు, నిన్ను అందరూ ప్రేమించినా వస్తున్నాడు. ఎక్కడున్నా నువ్వు వస్తున్నాడు. నిన్న ఆయన కావాలనుకోవడంలో అసలు నిజంగా చెప్పాలంటే హేతువేమీ లేదు, కానీ నీకు ఆయన అవసరమే హేతు ఉంది. నీకు ఆయన అవసరమే ఎక్కువ ఉంది. నువ్వు కాకపోతే 10 మందిని ఆయన రక్షించుకోగలుగుతాడు. కానీ నీ కొరకు ఆయన జగత్ పునాది వేయబడక ముందు క్రీస్తులో చూశాడు కనుక నీ వెనకాల ఎంత తిరగాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కదా. ఈ రోజన్నా గుర్తుపెట్టుకోవా సహోదరుడు సహోదరి, ఎవరి గురించో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు ఇక్కడ నిలబడ్డాడు, ప్రభు నాతో పాటు వచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు భక్తి దగ్గర కంగారు పడండి. అయితే ఈ రోజు మానే, లేకపోతే ప్రార్థన చేయడం కుదిరినప్పుడే చెయ్యి, కానీ మనస్ఫూర్తిగా చెయ్యి. మనస్ఫూర్తిగా చెయ్యి. నువ్వు నాతో మాట్లాడాలి ప్రభు, నువ్వు నాతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. నువ్వు మాట్లాడకుండా కూడా బ్రతుకుతున్నాను, ఇది కూడా బ్రతికేనా? నువ్వు మాట్లాడిన బ్రతుకు కావాలి నాకు. నేను ఒక రోజు అలాగే ప్రార్థన చేశాను. ఆ మాట చెప్తుంటే చాలా బాధ కలుగుతుంది నిజంగా. దారి తిండి లేని సమయంలో కట్టుబాట్లతో అనుపత్తి వెళ్ళినప్పుడు ఎవరు మమ్మల్ని ప్రేమించారు. నేను మాట చెప్పాలి, అది ఎందుకు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది. 3 రోజులు జ్వరంతో బాధపడుతుంటే మా అమ్మమ్మ ఒక్క టాబ్లెట్ తీసుకొచ్చేవాళ్ళండి.
అలాగే చుట్టూ తిరుగుతూ వచ్చారు. దగ్గర భార్య లేదు, ఎవరు లేరు. సమయం అనుకున్నాను, ఇంకా ఎలాగా చెయ్యి రావట్లేదు, నిలబడలేకపోతున్నాను, కూలాట వచ్చాను. అప్పుడు ప్రభు ఆశ్చర్యకరంగా ఇప్పుడు భయము భక్తి అనేటటువంటిది చూడాలనుకుంటున్నాడు మన జీవితంలో. మనం ప్రతి ఒక్కరం కూడా మనకి